హలో ఎవ్రీవన్. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈసీఐఎల్ ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాలకు సంబంధించి ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. ఈ యొక్క ఉద్యోగాలు అనేవి కాంట్రాక్ట్ బేసిస్ ద్వారా తీసుకోవడం అయితే జరుగుతుంది. కాంట్రాక్ట్ పీరియడ్ అనేది 1 సంవత్సరం పాటు ఉంటుంది. ప్రాజెక్ట్ అవసరాలు మరియు అభ్యర్థి పనితీరు ఆధారంగా 4 సంవత్సరాలు కాంట్రాక్ట్ పీరియడ్ అనేది పొడిగించవచ్చు అని ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. నెక్స్ట్ పోస్ట్ పేరు, అర్హతలు, ఎక్స్పీరియన్స్, ఏజ్ లిమిట్ మరియు శాలరీ డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా ఫ్రెండ్స్. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. సో ఇందులో మొత్తంగా 90 పోస్టులు అనేవి ఖాళీలు అయితే ఉన్నాయి. ఈ యొక్క ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులు ఎవరైనా అర్హులు ఫ్రెండ్స్. నెక్స్ట్ సెలెక్షన్ అనేది ఇంటర్వ్యూ మరియు వెయిటేజ్ మార్క్స్ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పోస్ట్ పేరు, క్వాలిఫికేషన్, అర్హతలు, క్వాలిఫైయింగ్ మార్క్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, ఏజ్ లిమిట్, శాలరీ డీటెయిల్స్ చూస్తే కనుక సో ఇందులో ఫస్ట్ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ బీఈ లేదా బీటెక్లో 60% మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. మొత్తం పోస్టులు అనేవి 27 పోస్టులు. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది సంబంధిత ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ విభాగంలో 3 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. ఏజ్ లిమిట్ మ్యాక్సిమం వచ్చేసి 33 సంవత్సరాలు. సో ఇందులో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. శాలరీ డీటెయిల్స్ చూస్తే కనుక మొదటి సంవత్సరంలో 40,000 రూపాయలు పర్ మంత్, రెండో సంవత్సరంలో 45,000 రూపాయలు పర్ మంత్, మూడో సంవత్సరంలో 50,000 రూపాయలు, నాలుగో సంవత్సరంలో 55,000 రూపాయలు. వీటితో పాటు మొదటి 6 నెలలు పదవీ కాలం పూర్తయిన తర్వాత దుస్తుల కోసం ఒకేసారి 8,400 రూపాయలు చెల్లిస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ టెక్నికల్ ఆఫీసర్, మొత్తం పోస్టులు అనేవి 37 పోస్టులు. బీఈ లేదా బీటెక్లో 60% మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. సంబంధిత విభాగంలో 1 సంవత్సరం అనుభవం కలిగి ఉండాలి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ అనేది మ్యాక్సిమం వచ్చేసి 30 సంవత్సరాలు. మొదటి సంవత్సరంలో 25,000 రూపాయల పర్ మంత్, రెండో సంవత్సరంలో 28,000 రూపాయలు, మూడో సంవత్సరంలో 31,000 రూపాయలు పర్ మంత్ శాలరీ ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్, అర్హతలు అనేవి మొత్తం 10 పోస్టులు. డిప్లొమాలో 60% మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. సంబంధిత విభాగంలో 1 సంవత్సరం అనుభవం కలిగి ఉండాలి. ఏజ్ లిమిట్ మ్యాక్సిమం వచ్చేసి 30 సంవత్సరాలు. శాలరీ అనేది 25,506 రూపాయలు పర్ మంత్. నెక్స్ట్ 4th మరియు 5th సీనియర్ ఆర్టిజం మరియు జూనియర్ ఆర్టిజన్ ఐటీఐ పాస్ అయి ఉండాలి. ఏజ్ లిమిట్ అనేది మ్యాక్సిమం వచ్చేసి 30 సంవత్సరాలు. సో ఇందులో సీనియర్ ఆర్టిజం శాలరీ వచ్చేసి 23,368 రూపాయలు పర్ మంత్. జూనియర్ ఆర్టిజం శాలరీ వచ్చేసి 23,218 రూపాయలు పర్ మంత్ ఫ్రెండ్స్. సో ఎవరైతే అభ్యర్థులు ఈ యొక్క పోస్ట్కి ఇంట్రెస్టెడ్ మరియు అర్హత కలిగి ఉన్నారో వారు డిస్క్రిప్షన్లో ఉన్న అఫీషియల్ వెబ్సైట్ లింక్ ద్వారా అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి సంబంధిత డాక్యుమెంట్స్, రెజ్యూమ్, ఒరిజినల్ సర్టిఫికెట్స్ మరియు ఒక సెట్ జిరాక్స్ పేపర్స్ అనేవి తీసుకొని ఇచ్చిన అడ్రస్. సో ఇక్కడ మిగతా జోనల్ వైజ్ ఇంటర్వ్యూ వెన్యూ మరియు డేట్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ స్టేట్ వారు అయితే కనుక ఇక్కడ ఇచ్చిన అడ్రస్ సిఎల్డిసి నలంద కాంప్లెక్స్, టిఐఎఫ్ఆర్ రోడ్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఈసీఐఎల్ పోస్ట్, హైదరాబాద్లో 17 అక్టోబర్ 2025 ఉదయం 9 గంటలలోగా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి ఫ్రెండ్స్. మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.